నమస్తే, నేను ప్రశాంత్. మాజీ సీఎం కేసీఆర్కి కాళేశ్వరం విషయంలో కోర్టు నోటీసులు ఇచ్చింది. మరి దీనికి కేసీఆర్ గారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలా రెస్పాండ్ అవ్వబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్, మన వుల్ఫ్ వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు కేసీఆర్ గారికి అయితే కాళేశ్వరం విషయంలో నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికి కేసీఆర్ గారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అదేవిధంగా ఈ కాళేశ్వరం గురించి కూడా ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఎలా రెస్పాండ్ అవుతారనేది ఉండదు ప్రశాంత్. ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు, అంటే సుప్రీంకోర్టు జడ్జితో వేసిన కమిషను, న్యాయ విచారణ కమిషను. దానికి ఒక కోర్టుకి ఎంత, ఒక హైకోర్టుకి ఎంత పవర్స్ ఉంటాయో ఈ కమిషన్కి కూడా అంత పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరినైనా ఈ అంశాలకు సంబంధించి నోటీసులు ఇవ్వచ్చు, పిలవచ్చు, వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయొచ్చు, దాని మీద వాళ్ళ విచారణ రిపోర్టు నివేదిక కూడా ప్రభుత్వానికి ఇవ్వచ్చు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు. అంత పవర్ఫుల్గా ఉంటాయి ఈ కమిషను. అయితే ఇది 2024 2024 మార్చిలో ఏర్పాటు చేశారు. నీకు తెలుసు, అక్కడ బ్రిడ్జి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ అనేది కాళేశ్వరం టోటల్ ప్రాజెక్టులో అదొక భాగం. అన్నారం, సుందిళ్ళ దగ్గర కూడా బ్యారేజెస్ కట్టారు. ఇవన్నీ కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో కట్టారు. అసలు యాక్చువల్గా ఇది చాలా వివాదాస్పదంగా జరిగింది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కూడా. అంటే ఇది ఒక ఇంజనీరింగ్ సిద్ధాంతాల ప్రకారం జరగలేదు, ఎవరు ఇష్టానుసారం వాళ్ళు చేశారు, సాంకేతికమైన అంశాలను పాటించలేదు. ఇది చివరికి వైఫల్యం చెంది అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఒక టూరిజం డిపార్ట్మెంట్కి పనికొస్తే తప్ప పర్యాటకులకి వెళ్ళి చూడటానికి తప్ప ఇరిగేషన్కి పనికిరాదు. అంటే ఆర్థికంగా వెసులుబాటు కాదు. ఒక ఎకరంలో మహా ఉంటే ఒక 30 బస్తాలు పండుతాయి అనుకుందాం, కానీ ఒక 100 బస్తాలు ఖరీదయ్యే అంత నీళ్ళ సప్లై అవుతుంది. ప్రతి ఎకరం మీద మనకు వచ్చే ఉత్పత్తి కన్నా, లాభం కన్నా దానికి 3-4 రెట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. దాని వలన ఏం లాభం? దానికన్నా రైతులకి ఏదన్నా డైరెక్ట్ సబ్సిడీ ఇచ్చేస్తే బెటరు, వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు సపోజ్ ఇప్పుడు బంగారం పెట్టి ఇనుపు వస్తువు వాడేలాగా వాడితే బంగారాన్ని ఏం ప్రయోజనం? ఇప్పుడు కత్తి ఉంటుంది, అది బంగారంతో చేసినా ఇనుముతో చేసినా మనం చెట్లు నరకటానికే పనికి వస్తుంది. నేను బంగారపు కత్తితో చెట్లు నరుకుతానంటే జరిగే నష్టం ఎక్కువ. ఒక చిన్న తునక ఊడి పడిపోయినా మనకే నష్టం. అట్లా ఇప్పుడు అసలు మొదటి నుంచి కూడా వివాదంగా నడిచింది. తర్వాత నిర్మాణంలో కూడా సరైన నాణ్యత పాటించలేదనే అంశం బయటకు వస్తుంది. తర్వాత అంతకుముందు మీకు తెలుసు, టర్బైన్స్ అన్నీ మునిగిపోయినాయి, కొన్ని 100 కోట్ల రూపాయల మళ్ళీ తిరిగి నష్టం జరిగింది ఆ పవర్ ప్రాజెక్ట్ కింద పెట్టిన, అంటే సరైన ఇంజనీరింగ్ ప్లానింగ్ లేదని. రెండోది ఏంటంటే కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు, ఇంజనీర్లు చెప్పిన దాని ప్రకారం కాకుండా నేను నా అనుభవంతో చెప్పి చేయించానని. ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అందులో ఇంత బహుళార్థక సాధక ప్రాజెక్టులు చేసేటప్పుడు చాలా మేధస్సును ఉపయోగించాల్సి వస్తుంది, అనేక సాంకేతిక అంశాలను చదవాల్సి వస్తుంది, అనేక భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్థికంగా మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, దీని మీద ఎంత రాబడి వస్తుంది, ఎంత లబ్ధి పొందుతారు రైతులు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. నిజంగా కనుక పెట్టిన ఖర్చుకి వచ్చే ఫలితానికి పొంతన లేనప్పుడు ఒక రకంగా ఆ ప్రాజెక్ట్ కట్టకపోవటమే బెటరు. అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా మారిపోద్ది. దాని నిర్వహణ ఖర్చులే ప్రభుత్వానికి భారంగా మారుతాయి. ఇప్పుడు ఇవి కూడా అన్ని పంపింగ్ ద్వారా ఎత్తిపోసే పథకాలే ఇవన్నీ. దాని మూలాన కరెంటు బిల్లులు కట్టడం, ఇవాళ ఏదో మొండిగా ప్రభుత్వం ఒక ప్రతిష్టకు పోయి కడితే కట్టొచ్చు, కానీ ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఈ వెసులుబాటు కట్టలేకపోతే కరెంటు వాళ్ళు కట్ చేసేస్తారు. అప్పుడైనా ఆ ప్రాజెక్టులు భూమి ఆకర్షణ ద్వారా జరగాలి తప్ప ఎప్పుడైనా నీటిపారుదల అనేది మనం రివర్స్ ఎత్తిపోతలు చేసుకుంటూ వెళ్తే మోటార్ల మీద ఎంత ఖర్చుతో కూడుకున్నది, ఇది అది అలాంటిదే. దానికి తోడు సరైన నిర్వహణ, అంటే నిర్మాణంలోనే లోపాల మూలాన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటం మూలాన అసలు అది ఉంటుందా పోద్దా అని కూడా భయపడ్డారు. సరే, కేంద్రం నుంచి, ఫారిన్ నుంచి కూడా ప్రతినిధుల్ని, నిపుణుల్ని పిలిపించారు. ఎప్పుడైనా కుంగిన ప్రాజెక్టుతో ఇబ్బంది. తర్వాత ఇవాళ దీని మీద వేసిన కమిషన్ పీసీ ఘోష్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషను నోటీసులు ఇచ్చింది. అంతకుముందు కూడా ఇచ్చింది 15 రోజుల్లో. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? కేసీఆర్కి ఇచ్చారు, అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుకి ఇచ్చారు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి
ఈటెల రాజేందర్ కూడా ఇచ్చారు. వీళ్ళని జూన్ 5న సీఎంని, జూన్ 6న హరీష్ రావుని, జూన్ 7న ఈయన ఈటెల రాజేందర్ని కమిషన్ ముందు హాజరు కమ్మన్నారు. కమిషన్ ముందు హాజరు అవ్వాల్సి వస్తుంది. తర్వాత అప్పటి నుంచి 2024 మార్చి నుంచి కూడా ఇది అనేక సాంకేతిక అంశాల మీద ఇంజనీర్లతోనూ ఇతర అధికారులందరితో కూడా కమిషన్ విచారణ చేసింది. వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు మాకు చెప్పినట్టు చేశామని, అంతేగాని ప్రాజెక్టు డ్రాయింగ్స్ ప్రకారం వెళ్ళిన సందర్భం లేదు. తర్వాత ఎంపిక కూడా ఎక్కడ బ్యారేజీలు కట్టాలనేది కూడా రాజకీయ ఎంపిక జరిగింది, కానీ సాంకేతిక పరంగా జరగలేదనేది కూడా ఇవాళ బయటకు వస్తూ ఉంది. సో మరి ఈ విచారణకి ఇప్పుడు కేసీఆర్ గారు హాజరు కాకపోతే మరి ఎలా ఉండబోతుంది? అంటే కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు హాజరు కాకపోతే ఎలా ఉండబోతుంది? హాజరు అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాటికి ఉండే జ్యుడిషియల్ పవర్స్, స్టాట్యూటరీ పవర్స్ ఉంటాయి. ఇంకొకసారి కూడా మళ్ళీ నోటీస్ ఇస్తారు. ఒకవేళ కనుక రాకపోతే కనుక వాళ్ళు అరెస్ట్ వారెంట్ కూడా పంపగలుగుతారు. ఎందుకంటే ఒక కోర్టుకి ఎలాంటి పవర్స్ ఉంటాయో జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఇది ప్రభుత్వం చేత నియమింపబడింది, చట్టం చేత నియమింపబడింది. వీళ్ళు ఏమేమి చేస్తున్నారంటే ఈ కమిషన్ యొక్క బాధ్యత ఏంటంటే అసలు నిర్మాణం ఎవరు ఎలా చేశారు, అసలు ఈ నిర్మాణాలని బ్యారేజీలని ఎవరు ఎక్కడ కట్టాలనేది ఎవరు నిర్ణయించారు, తర్వాత నిర్వహణ ఎలా జరిగింది, డిజైన్ ఎవరు చేశారు, క్వాలిటీ కంట్రోల్ ఏం జరిగింది, తర్వాత చెల్లింపులు ఎలా జరిగినాయి అనేది నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ఇది ఎల్ఎన్టీ తీసుకుని మళ్ళీ మెగావాళ్ళకి ఇచ్చారు. మెగావాళ్ళలో లోపం జరిగిందా, ఎల్ఎన్టీలో లోపం జరిగిందా, తర్వాత వాటి నిర్వహణ ఈ ఇంజనీర్ల లోపమా, ఇవన్నీ కూడా పరిశీలిస్తుంది. అంటే ఈ విచారణ పరిధిలోకి వస్తాయి. జస్టిస్ పిసి ఘోష్ గారు విచారణ పరిధిలోకి వస్తాయి. అందులో ఈ రకరకాల మందిని వాళ్ళు చిన్న క్లర్క్ దగ్గర నుంచి చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర నుంచి ఆ డిజైన్ చేసిన సంస్థ ఉన్నతాధికారుల నుంచి, డిజైన్ చేసిన వ్యక్తుల నుంచి, అందరి నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. డిజైన్ లోపాలు ఏమైనా ఉన్నాయా అని కూడా వాళ్ళు చూస్తారు. కాబట్టి ఈ విషయంలో వీళ్ళు హాజరవుతారా లేరా అనే అంశం మీద మీమాంస అయితే పెద్దగా ఉండకపోవచ్చు. ఒకవేళ కనుక విచారణని అవాయిడ్ చేస్తే కూడా అది మళ్ళీ ఇంకొక నోటీస్ ఇచ్చైనా పిలిపించగలిగే పరిస్థితి అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇలా అన్నమాట. ఇది ఇప్పటికి అసలు ఈ గడువు కూడా చాలా తక్కువ ఇచ్చారు ముందు, కానీ 7 సార్లు ఇప్పటికి పొడిగించారు. అంటే జూన్ గత 2024 మార్చిలో నుంచి ఇప్పటికి 7 సార్లు పొడిగించారు. యాక్చువల్గా ఈ మే నెలాఖరికల్లా కూడా ఫైనల్ నివేదిక వస్తుంది, పూర్తి సమగ్ర నివేదిక అన్నారు, కానీ అది కూడా దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు జూన్లోనే మళ్ళీ విచారణకు పిలుస్తున్నారు వాళ్ళని. ఇక ఇది ఫైనల్ అనిపిస్తుంది, ఎందుకంటే సీఎం రాక వెళ్ళిపోయింది. ఇక మిగిలిన వాళ్ళందరినీ విచారించేశారు. ఇప్పుడు ఈ నెల 21 లేదా 22న తుది నివేదిక ముందు అనుకున్నారు, కానీ మళ్ళీ జూన్ 5, 6, 7 తారీఖుల్లో వీళ్ళని పిలిచారంటే ఇంకా నేను అనుకోవటం జూన్లో కూడా ఇవ్వలేకపోవచ్చు. జూలై నాటికి ఇచ్చినా కూడా ఎర్లీగా ఇచ్చినట్టే. అంటే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా ఇదంతా మొత్తం సమగ్రమైన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ వాళ్ళు కూడా ఇది సాంకేతిక పరమైన అంశం, ఇంజనీర్ల సలహాలు తీసుకోవాలి, డిజైన్ ఇంజనీర్ల సలహాలు తీసుకోవాలి, వాళ్ళందరి అభిప్రాయాలని క్రోడీకరించి వాళ్ళు రాయాల్సి వస్తుంది. ఇప్పుడు జస్టిస్లు అనగానే వీళ్ళకి అన్ని సబ్జెక్టులు వస్తాయని మనం అనుకోలేము, రాదు కూడా. వాళ్ళు న్యాయ నిపుణులే, కానీ ఇంజనీరింగ్ పరంగా వాళ్ళు కూడా రకరకాల మంది అభిప్రాయాలను క్రోడీకరిస్తూ రాయాలి. అట్లాగే ఆర్థిక శాఖకు సంబంధించి కూడా వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్, ఆర్థిక నిపుణులు వీళ్ళ పేమెంట్లో ఏమన్నా అక్రమాలు అవకతవకలు జరిగినాయా, అసలు ఆర్థిక అంశాల్లో కూడా ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు ఇవన్నీ కూడా అభిప్రాయాలను సేకరించాల్సి వస్తుంది. కాబట్టి జనరల్గా ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ మీద అంటే సాంకేతిక పరంగా ప్రాధాన్యత గల అంశాల మీద జస్టిస్లు విచారించే సందర్భాల్లో అంత తొందరగా ఒక కన్క్లూషన్కి రాలేరు. ఎందుకంటే తెలిసి తెలియకుండా రాయకూడదు. అది అంతా సమగ్రంగా వాళ్ళు అవగాహన చేసుకుని, అవగాహనలో అప్పుడు వాళ్ళకు వచ్చిన ఖచ్చితమైన తప్పు ఎక్కడ జరిగిందని పిన్ పాయింట్గా రాయాల్సిన సందర్భం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ జూలై నాటికైనా కానీ నివేదిక అయితే బయటకు వస్తే ప్రజలకు కొన్ని అంశాలు అయితే తెలుస్తూ అనుకుంటున్నా. ఎందుకంటే ఈ నివేదికను వెంటనే వాళ్ళు ప్రభుత్వం బయట పెడుతుందా, శాసనసభలో చర్చించిన తర్వాత బయట పెడుతుందా, ఏదైనా బయట పెట్టాల్సిన అంశం. ఇదేమి రహస్యంగా జరిగింది కాదు, బయట పెడతారు కూడా. ఇది వెబ్సైట్లో కూడా పెడతారు ఓపెన్గా, ఎవరైనా యాక్సెస్ చేసి చూసుకోవచ్చు. అట్లా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్, మన వీక్షకులకు.